హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎన్నికలకు ముందే ఐఆర్ విడుదల ఉంటుందా? అసలు ఉద్యోగ పెన్షన్‌లకు ఇదొక చివరి అవకాశం అండి. సో, ఈ ఐఆర్ అనేది ఎన్నికలకు ముందు ఇస్తారా? ఇవ్వరా? అన్న పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగులకు ఐఆర్‌పై కీలక నిర్ణయం అండి. కమిటీల పేర్లతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం అంటున్నారు. సో, ఇక ఐఆర్ రద్దు చేసిన వైకాపా ప్రభుత్వం. సో, ఉద్యోగుల మండిపాటు అనైతే అంటున్నారండి. సో, మనం చూసుకున్నట్లయితే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడం ఆనవాయితీ. ఇది ఒకవేళ ఆలస్యమైతే ఐఆర్ అంటే మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ అంటారు. సో, ఇది అయితే ప్రకటిస్తూ వస్తుందని ప్రభుత్వం. ప్రస్తుతం ఎన్నికలకు ముందు ప్రకటించే 12వ పీఆర్సీ నివేదిక కోసం గత ఏడాది జూలైలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీనైతే నియమించింది. ఈ కమిటీ తమ నివేదికను ఈ ఏడాది జూన్ 30వ తేదీ లోపల అయితే ముఖ్యమంత్రికి అందజేయాల్సి ఉంది. కమిటీ నిర్మించారే కానీ విధులకు నిర్వర్తించే కార్యాలయము కానీ అలాగే సిబ్బంది కానీ లేకపోవడం దారుణం అని అంటున్నారు పలు ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేయగా ఈ ఏడాది మార్చిలో సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఏర్పాటై 10 నెలలు గడిచినా కూడా ఇంతవరకు సదరు కమిటీకి సరైన కార్యాలయం కూడా కేటాయించకపోవడంపై చైర్మన్ ఒక్క రోజు కూడా అందులో సీట్లో కూడా కూర్చోలేదని అయితే ఉద్యోగులు అంతా వాపోతున్నారండి. పీఆర్సీపై ఉద్యోగుల నిరసన కూడా తెలిపారు. సో, తెలుపుతూనే ఉన్నారు. ఉద్యోగుల ఐఆర్ అడుగుతూ ఉంటే ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఎత్తివేసింది. సో, ఐఆర్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ మేము 12వ పీఆర్సీని అమలు చేస్తాము జూలైలో అని అయితే అంటున్నారు. జూన్ నెలలో పీఆర్సీ నివేదిక వస్తుంది. ఇక ఐఆర్ ఎందుకంటూ వాదిస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో 11 లక్షల మంది ఉద్యోగులకు ఐఆర్ వస్తుందని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఐఆర్ఏ లేకుండా ఎత్తివేయడంతో వారి ఆశలు అడియాశలు కానీ మిగిలిపోయాయండి. గత ఏడాది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈ విధంగా జూలై 2018లో 11వ పీఆర్సీ కమిషన్ నియమించింది. ఏడాది గడువుతో నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు వెల్లడించింది. నివేదికను సిద్ధం చేసిన కమిషన్ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా వైకాపా ప్రభుత్వం 2022లో పీఆర్సీ నివేదికను కోరింది. సో, గత తెదేపా ప్రభుత్వంలో 20% ఐఆర్ ఇస్తూ ఉండగా అధికారంలోకి వస్తే 27% ఇస్తామని అయితే వైకాపా సో టీడీపీ 20% ఇస్తూ ఉండగా వైసీపీ 27% ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిందండి. సో, ఫిట్మెంట్లో 4% పాటు హెచ్ఆర్లోను అలాగే 4% తగ్గించి రివర్స్ పీఆర్సీ అనే పేరు తెచ్చుకున్న ఘనత వైకాపాదే అండి. సో, ఈ విధంగా ఇస్తామన్న హామీలు ఏవి ఇవ్వలేదు. ఈ విధంగా హెచ్ఆర్ఏ 4% ఇస్తామన్నారు, పీఆర్సీ ఇస్తామన్నారు. ఐఆర్ ఇవేవి కూడా ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఏవి కూడా ఇప్పుడైతే పూర్తిగా ఎత్తివేసిన వైనం. సో, ఇవన్నీ ఇస్తే కానీ ఉద్యోగులకు ఇవన్నీ ఎవరిస్తారు వారికే మా మద్దతు అనేది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరూ కూడా గట్టిగా అంటున్నారు.